మన సృష్టిలో ప్రతి దేవుడికి ఒక ఆరంభం ఉంటుంది. కానీ శివుడికి ఆయనకు ఆరంభము లేదు, అంతము లేదు. అయితే శివుడు ఎలా పుట్టాడు? ఈ ప్రశ్న శతాబ్దాలుగా మన మనసులో మిగిలిపోయింది. మరి ఇప్పుడు ఆ శివుడి జన్మ రహస్యాన్ని తెలుసుకుందామా? ఒకసారి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఇద్దరూ వాదన మొదలుపెట్టారు. ఎవరు పెద్దవారు, ఎవరు పరమాత్మ అని. అప్పుడు ఆకాశవాణి వినిపించింది. ఈ జ్యోతిస్తంభానికి ఆది మరియు అంతము ఎవరు కనుక్కుంటారో వారే మహానుభావులు అని వినిపిస్తుంది. అది విని విష్ణుమూర్తి వరాహ అవతారం తీసుకుని బయలుదేరాడు. మరియు బ్రహ్మదేవుడు హంసరూపం దాల్చి పైకెయ్యాడు. ఎంత వెతికినా దానికి ఆది మరియు అంతము లేదు. ఎందుకంటే అది అనంతం, పరబ్రహ్మ రూపం. ఆ అనంత జ్యోతి మధ్య నుంచి ఆవిర్భవించిందే మహాశివుడు. అతడే సృష్టి, స్థితి, లయ అన్నిటికీ మూలం.